అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టిఎస్ఏ కృష్ణమూర్తి గారు రచించిన అంతర్యాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శాంతమ్మ గారు చనిపోయారు. మా కాలనీ చాలా చిన్నది కాబట్టి వార్త చప్పున అందరికీ తెలిసిపోయింది. పక్క ఇంటి సుగుణతో కలిసి సుగాత్రి కూడా వెళ్లి చూసి వచ్చేసింది. ఇంకో అరగంటలో తీసుకెళ్లిపోతారట, ఓసారి వెళ్లి చూసిరండి పాపం అంది సుగాత్రి కంటతడితో. నేను టౌన్లోకి వెళ్లి పూలహారమైనా తీసుకురావాలి కదా, అంత వ్యవధి లేదంటున్నావే అన్నాను. మళ్ళీ మీరు ఊర్లోకి వెళ్లి రావటం ఎందుకు? మన కాంపౌండ్లోనే బోలెడు పూలు పూచాయి, మంచి హారం మేమే కట్టిస్తాము గబగబా అంటూ పూలు కోయడానికి వెళ్ళింది సుగాత్రి. సుగాత్రి కోసిన పూలతో సుగాత్రి మా పాప కలిసి చక్కని పూలహారం తయారు చేస్తుండగా వచ్చాడు రామం. పెద్దామె లిబరేషన్ పుచ్చుకుపోయిందట కదా, ఓసారి వెళ్లి చూసొద్దామా అన్నాడు. వారిని నువ్విలాంటి వాటికి కూడా అటెండ్ అవుతావా అన్నాను ఆశ్చర్యంగా. ఏ, నేను మనిషిని కానా అన్నాడు రామం అందంగా నవ్వేస్తూ. రామం నవ్వు చాలా బావుంటుంది. సరేలే, కాసేపు కూర్చో, మా వాళ్ళు పూలు కట్టిస్తున్నారు, తీసుకుని వెళ్దాము అన్నాను. రామం పేపర్ అందుకొని కూర్చున్నాడు. ఇంతకు లిబరేషన్ అనేంతటి పెద్ద పదం ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది రామా, రఘుకుల సోమా అని ప్రశ్నించాను. చెప్పినా నీకు అర్థం కాదులే అన్నాడు రామం పేపర్లోంచి నా వైపు చూసి మళ్లీ నవ్వేస్తూ. తనేం మాట్లాడినా ఎదుటి వాళ్లకు కోపం రాకపోవడానికి కారణం ఆ నవ్వే. హారం తయారయ్యాక దాన్ని తీసుకుని ఇద్దరం బయలుదేరాము. వరండాలో మంచం మీద నిద్రపోతున్నట్టే ఉన్నారు కాంతమ్మగారు. పూలహారం వేసి వచ్చాక మెట్ల మీద కూర్చుని ఉన్న శంకరాన్ని అడిగాను ఎలా జరిగింది అని. ఉదయాన్నే నాకు శారదకు కాఫీ కూడా పెట్టించారు. నేను కాఫీ తాగేసి పేపర్ చూసుకుంటున్నాను. శారద పక్కింటి పిన్నిగారితో మాట్లాడుతోందా గోడ దగ్గర. శంకరం అని గట్టిగా పిలిచారు కంగారుగా వంటగదిలోంచి. నేను గబగబా లోనికెళ్లాను. శారద కూడా నా వెనకే వచ్చేసింది. గుండెలో చాలా నొప్పిగా ఉందన్నారు. నడవలేకపోతుంటే నెమ్మదిగా నడిపించుకొచ్చి పడుకోబెట్టాము. నేను వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చేలోపే ఆపై చెప్పలేకపోయాడు శంకరం. 4 సానుభూతి వాక్యాలు చెప్పి కాసేపుండి బయలుదేరాము. శంకరం చాలా బాధపడుతున్నట్లున్నాడు అన్నాను దారిలో. బాధపడుతున్నట్లుండటం కాదు, నిజంగానే చాలా బాధపడుతున్నాడు, అనేక ఆలోచనలతో కూడా అన్నాడు. కడుపున పుట్టిన బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంది వాళ్ళనావిడ. పాపం శంకరం, వాళ్ళకి ఇబ్బంది ఎకపై అన్నాను. ఇబ్బంది ఎన్నో రోజులుండదులే. అదేమిటి? వారం తిరగక మునిపే ఇంకో ముసలావిడను వెతికి తెచ్చుకోరు అన్నాడు రామం నవ్వి. రామం మాటలకు ముక్కు మొహము ఉండవు ఎప్పుడును. ఏం మాట్లాడతాడో తనకే తెలియదనిపిస్తుంటుంది నాకు మాత్రం. పెద్దామె జ్ఞాపకాలను అంత తేలిగ్గా మర్చిపోగలరంటావా అన్నాను కోపంగా. జ్ఞాపకాలు స్పందనలు అన్ని నీలాంటి వాళ్లకు, వాళ్ళకి అవేమీ ఉండవు అన్నాడు రామం. రామం నవ్వుతున్నా కూడా నాకు ఒళ్ళు మండింది. ఇంకేం అనలేక మెన్నకుండిపోయాను. రామం వాళ్ల వీధి మలుపు తిరిగి వెళ్ళిపోగానే నేను పెద్దామెను గూర్చి ఆలోచిస్తూ మా వీధికై అడుగులేశాను. పెద్దామె సొంత ఊరు శంకరాపురం. ఆమె భర్త ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పిల్లలు లేకపోవటం వల్ల ఆయన పోయాక చాలా ఒంటరితనం అనుభవించారు ఆవిడ. శారదకు చాలా దూరపు బంధువు శాంతమ్మగారు. శంకరాపురంలో ఒంటరిగా జీవిస్తున్న శాంతమ్మగారిని పెద్ద దిక్కులేని తమకు పెద్దగా ఉండమంటూ బ్రతిమాల తెచ్చుకున్నారు శంకరం శారదలు. పెద్దామే వారిల్లు చేరాక పిల్లలు లేని లోటు ఆమెకు తీరింది. పెద్ద దిక్కులేని కొరత వీరికి తీరింది. శంకరానికి శారదకు పిల్లలకు ఎవరికి కావలసిన విధంగా వారికి తనే వండి వార్చేది పెద్దామె. పాతకాలం మనిషి అవటం వల్ల పని మనుషుల తీరు నచ్చేది కాదు ఆమెకు. అందుకే ప్రతి పని తనే చూసుకుంటూ ఉండేది. పిల్లలకు ఆవిడకు మంచి అటాచ్మెంట్ ఏర్పడిపోయింది. దాదాపు 6 సంవత్సరాల పాటు మా కాలనీకే ఓ వెలుగులా ఉండిపోయింది ఆ పెద్దామె. కాలనీలోని ఆడవాళ్లందరికీ ఆవిడ మీద అభిమానం. హఠాత్తుగా ఆవిడ పోవటం పరాయి వాళ్లమైన మాకే ఎంతో బాధాకరంగా ఉంటే శంకరం శారదల పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటూ ఇల్లు చేరాను. అర్థం లేకుండా మాట్లాడినా రామం మాటల్లో వాస్తవాలు వెలుగు చూస్తూ ఉంటాయి ఒక్కోసారి. వారం తిరగక మునిపే ఇంకో ముసలావును వెతికి తెచ్చుకోరు అంటూ అతనన్న మాటల్లోని వాస్తవం మరీ వారానికే కాకపోయినా 15 రోజుల తర్వాత శంకరం ద్వారానే తెలియవచ్చింది. పెద్దమ్మను కోల్పోయిన దుఃఖం నుండి కాస్త తేరుకున్నారేమో. శంకరం బాగా హుషారుగానే కనిపించాడు మా ఇంటికొచ్చినప్పుడు.
మంచినీళ్లు, కాఫీ లాంటి కామన్ మర్యాదల తర్వాత తను వచ్చిన విషయం నెమ్మదిగా వెప్పదీశాడు. మీ బంధువులలో ఎవరూ లేని పెద్ద దిక్కులుంటే చెప్పి పుణ్యం కట్టుకోండి. తెచ్చి మా ఇంట్లో పెట్టుకుని పోషిస్తాము. మాకు మా పిల్లలకు తోడుగా ఉండిపోతారు అంటూ. నేను అవాక్కైపోయాను కొన్ని నిమిషాల పాటు. జ్ఞాపకాలు, స్పందనలు అన్నీ నీలాంటి వాళ్లకు. వాళ్ళకవేమీ ఉండవు అన్న రామం మాటలు చెవుల్లో మెదిలాయి. నా ఆలోచనలెలా ఉన్నా సుగాత్రి మాత్రం శంకరం మాటల్ని మన్నించిందనే చెప్పవచ్చు. తన తరపు వాళ్లలో దిక్కుముక్కు లేని వాళ్ళెవరున్నారా అని ఆరా తీయటం మొదలుపెట్టింది. సుగాత్రి ఇన్వెస్టిగేషన్లో తన తరపు వాళ్ళెవరూ దొరకపోవడంతో నా తరపు దాయాదుల్లోంచి జానకత్తయ్యను సెలెక్ట్ చేసేసింది. ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్లే జానకత్తయ్య వాళ్ళు. మావయ్య వ్యసనాలకు అలవాటు పడిపోవటం వల్ల ఆడవాళ్ల కోసము పేకాటకు, తాగుడుకు ఆస్తులన్నీ చాలా వరకు తగలేశాక తను తన పని అయిపోయినట్లుగా వెళ్లిపోయాడు. ఆయన్ను తగలేశాక 3 నెలలు తిరక్కమునిపే మిగిలి ఉన్న పొలం, ఇల్లు తెగనమ్మి ఏకైక కుమార్తె పెళ్లి చేసేసింది జానకి అత్తయ్య. ఆపై దిగులుతో జబ్బుపడి వాల్మీకిపురంలో ఓ చిన్న అద్దె ఇంట్లో చాలా పేదరికంతో కాలం గడుపుతున్న అత్తయ్యకు నేను ప్రతి నెల సుగాత్రికి తెలిసి కొంత, తెలియక కొంత ఆర్థిక సాయం అందిస్తూ ఉంటాను నా శక్తి కొద్దీ. నిజానికి జానకత్తయ్య లాంటి వాళ్ళకి శంకరం లాంటి వాళ్ళ నీడ అత్యవసరం. కానీ నేను జానకి అత్తయ్యను తమ ఇంటికి తీసుకోమని శంకరంతో చెప్పడానికి నామోషి పడ్డాను. అయితే సుగాత్రి ఊరుకోలేదు. మనలాంటి వారి దయాదాక్షిణ్యాల మీద ఆమె బ్రతుకు వెళ్లదొస్తోంది కదా, దానికన్నా శంకరం వాళ్ళ ఇంట్లో వాళ్లకు పెద్ద దిక్కుగా ఉండిపోవటం నయం కదా. ఆమెకు ఓ భద్రత ఉంటుంది, వాళ్లకు ఓ పెద్ద దిక్కు ఉంటుంది. వారు కోరుకున్నట్టుగానే వారి కుటుంబంలో సొంత మనిషి అయిపోగలదు అంటూ ప్రోత్సహించింది సుగాత్రి. దాంతో జానకత్తయ్యకు అంది వచ్చిన ఓ మంచి అవకాశాన్ని నేను దూరం చేస్తున్నానేమో అనే భావన నాలో కలగసాగింది. జానకత్తయ్య విషయమంతా రామంకి కూడా తెలుసు. అందువల్ల ఆమెను శంకరం వాళ్ళ ఇల్లు చేర్చే ప్రయత్నంలో ఉన్న విషయం అతనికి వివరించాను. పెద్దగా నవ్వేశాడు రామం అంతా విని. అంకిపాడు మిట్ట నుండి అమ్మ చెరువు కట్టకు నీళ్లు దూకినట్టుగా ఆ నవ్వేమిటి అన్నాను విసుగ్గా. నవ్వు కాక మరేమిటి? జానకత్తయ్యను శంకరం వాళ్ళు ఎలా పెద్ద దిక్కుగా స్వీకరిస్తారనుకున్నారు? అంతటి మనిషితనం వాళ్లలో లేదు. ఖచ్చితంగా తీసుకోరు అనేశాడు నిక్కచ్చిగా. ఎందుకని? ఎందుకో ఆలోచించు. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నావు. ప్రస్తుత మానవ సంబంధాలను గురించి ఆ మాత్రం ఆలోచించుకోలేకపోయావా అన్నాడు పరిహాసంగా. ఎంత ఆలోచించినా నాకు జవాబు లభ్యం కాలేదు. సుగాత్రికి ఒళ్ళు మండినట్లుంది. ఈ రామం అన్నయ్య అన్నిటికీ అడ్డుపిల్లలే వేస్తారు కాని మీరు వెళ్లి శంకరం వాళ్లతో మాట్లాడరండి అనేసింది రామం ముందే. ఆయనకు మంచితనం మీద, మనుష్యుల మీద నమ్మకం లేదు. ఆయన మీరు సలహా అడగటమేమిటి అంటూ నన్ను కాస్త దులిపింది రామం వెళ్లిపోయాక. ఆ సాయంకాలమే వెళ్లి శంకరం శారదలను కలిసి జానకత్తయ్యని గురించి వివరంగా చెప్పాను. 25 నిమిషాల పాటు ఓపికగా నేను వివరించిందంతా విన్నారు ఇద్దరు. వెరీ సారీ రాజారావు అన్నారు చివరిగా శంకరం. ఎందుకు అన్నాను కాస్త కంగు తిని. ఆల్రెడీ ఒక పెద్దామను మా బంధువులు మాట్లాడేశారు. మేము ఓకే చేశాము. 2-3 రోజుల్లో వారు మా ఇంటికి వచ్చేస్తున్నారు. మా కోసం మీరు తీసుకున్న శ్రమకు కృతజ్ఞతలు అన్నాడు. జానకత్తయ్యది బ్యాడ్ లక్ అనుకుంటూ నిరాశగా వెనుతిరిగాను. 2-3 నెలలు గడిచిపోయినా శంకరం వాళ్ళింటికి ఆ పెద్దామ ఎవరో పెద్ద దిక్కుగా రాలేదు. ఆమె రాలేదు కాబట్టి జానకత్తయ్యని పంపమని మమ్మల్ని అడుగుతారేమోనని చూశాము, నేను సుగాత్రి కొద్ది రోజుల పాటు. అయితే శంకరం వాళ్ళు ఆ పనే చెయ్యలేదు. నేనైనా వెళ్లి మళ్లీ ప్రస్తావించడానికి నా మనసు అంగీకరించలేదు. రామమన్నయ్య వాస్తవమే చెప్పాడండి అంది సుగాత్రి ఓ రోజు. ఏ విషయం అన్నాను చప్పున అర్థం కాక. జానకత్తయ్యను శంకరం వాళ్ళు పెద్ద దిక్కుగా తీసుకునే విషయం. నిజమే అన్నాను నేను కాస్త ఆలోచించి. కాని తను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆ విషయమే రామం కనిపించడం ప్రస్తావిస్తే నవ్వేశాడు అందంగా. ప్రపంచీకరణ ప్రభావం అనుకో, మరో కారణం అనుకో, మానవ సంబంధాలలో ఎక్కువ భాగం వ్యాపార ఆర్థిక బంధాలుగా మారిపోతున్నాయి కదా అన్నాడు. నాకు అర్థం కాలేదు అన్నాను నిజాయితీగా. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే శాంతమ్మ గారిని గురించి చెప్పాలి. శాంతమ్మ గారు ఇంటి చాకరీ చేయడానికి తగినంత ఆరోగ్యంగా ఉండినవారు. ఆమెకు ఉచితంగా తిండి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. తమ భర్త తాలూకు పెన్షన్ నెల నెలా టెన్షన్గా అందుతుంది. పైగా శంకరాపురంలో ఓ ఇల్లు కూడా ఉంది.
శాంతమ్మగారు పోయాక అది కూడా శంకరం పేరిట దకులు పడింది, దాన విక్రయం రాసిచ్చి ఉండటం వల్ల అంటూ నవ్వుతున్నాడు రామం. నా మట్టిబుర్రకు విషయం చాలా వరకు బోధపడింది. అనుబంధం, ప్రేమ, పెద్ద దిక్కు అనే వాటిని ఉపయోగించి జీతం భత్యం లేకుండా పనిచేసే ఓ నమ్మకమైన మనిషిని సంపాదించుకోవడం కూడా ఓ ఆర్ట్ అన్నమాట అనుకున్నాను. 2 రోజుల తర్వాత శంకరం బజార్లో తారసపడేసరికి మానవ సమాజమైన కోపంతో నాకు చిర్రెత్తుకొచ్చింది. అయినా సభ్యత కోసం గబగబా నవ్వు పులుముకొని, మీ బంధువులు మాట్లాడిన పెద్దామ్మాయి వచ్చేశారా అని మామూలుగా ప్రశ్నించాను. ఇంకా రాలేదు, ఈ నెలలో వచ్చేస్తారు అన్నాడు. మా జానకత్తయ్య కూడా తమ కూతురిల్లు చేరిపోయారు. పోనీ సుగాత్రి బంధువుల తాలూకు పెద్దామే ఆదిలక్ష్మమ్మగారని మరొకరున్నారు. వారికి పిల్లలు లేరు. భర్త డెప్యూటీ తహసీల్దార్గా చేసి పోయారు. పెద్దంత ఇంట్లో ఒంటరిగా అనామకంగా ఘటోద్గజపురంలో ఉంటున్నారు. మీలాంటి వాళ్ళ నీడలో అయితే ఆమె నిశ్చింతగా ఉండిపోగలరు. నేను వెళ్లి మాట్లాడినా అన్నాను గబగబా. శంకరం ముఖం విప్పారింది. మా బంధువులు మాట్లాడినవిడా రాకపోతే వెళ్లి చూసొద్దాము అన్నాడు కాస్త మొహమాటంగా. వార్ని అనుకున్నాను. రామం, యు ఆర్ జీనియస్ రా అని కూడా అనుకున్నాను మనసులోనే. శంకరం దంపతులు ఆ మరునాటి సాయంకాలమే మా ఇంటికొచ్చారు. వాళ్ళు అంత త్వరగా వస్తారని నేను అనుకోలేదు. రాజారావు, మీరు మేము కలిసి రేపోసారి ఘటోత్కచపురం వెళ్లి మీ ఆదిలక్ష్మమ్మగారిని ఓసారి చూసి మాట్లాడొద్దాము అన్నాడు శంకరం. ఆదిలక్ష్మమ్మగారెవరండి అంది సుగాత్రి ఆశ్చర్యంగా అర్థం కాక. నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా అయింది. ఇంతకీ ఆదిలక్ష్మమ్మగారని ఉంటే కదా, అది నేను కల్పించిన పాత్ర. ఈ శంకరం నిజస్వరూపాన్ని తెలుసుకునేందుకు నేను చేసిన చిన్న ప్రయత్నం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.